హాయ్ చైతన్య గారు. నమస్తే మేడం. చైతన్య గారు, మనకి కాళ్ళు లాగినా చేతులు లాగినా నరాల నొప్పి అనుకుంటూ ఉంటాం కదా, మరి పక్షవాతానికి దీనికి ఏంటండి డిఫరెన్స్? పక్షవాతం ఏదైతే అవుతుంది కదా, అది కూడా నరాలు వల్లనే అవుతుంది. మళ్ళా ఈ చేతులు లాగడం ఏదైతే ఉంది కదా, అది కూడా నరాల్లో ప్రాబ్లం ఉంటే అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద డిఫరెన్స్ కూడా ఉంది. ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో మాట్లాడినాం, ఒక 1 minute దిశలో చెప్తా. ఏదైతే నరాలు ఉంటాయి కదా, అవి మన బాడీలో కరెంట్ పాస్ చేస్తాయి. ఇప్పుడు ఈ కరెంట్ పాస్ చేస్తుందానికి దీనికి ఏదో ఒకటి సిస్టమ్ ఉండాలి కదా, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ లో లైట్లు ఫ్యాన్లు అన్ని నడుస్తున్నాయి అంటే కరెంట్ బయటికి వెళ్ళి వస్తుంది, దేనికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళి వస్తుంది. అంటే మన బాడీలో కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండాలి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంటది? మన బ్రెయిన్ ట్రాన్స్ఫార్మర్, మళ్ళా స్పైనల్ కార్డ్ ట్రాన్స్ఫార్మర్. అయితే ఏంటంటే ఎప్పుడైతే ఇది ట్రాన్స్ఫార్మర్ లో ప్రాబ్లం వస్తుంది, అప్పుడు నరాల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు స్పైనల్ కార్డ్ అంటే మెడ, వీపు, నడుము, ఇది మొత్తంలో ఉంటది స్పైనల్ కార్డ్. మళ్ళా దీనికి బండికి షాక్ అబ్జార్బర్లు ఉంటాయి కదా, గుంతల్లో పడితే దాంట్లోకి వెళ్ళి ఆ షాక్ మొత్తం మన బాడీలో రావద్దు అనేసి. అట్లనే ఈ మెయిన్ నరం ఇది బాడీలో, బ్రెయిన్ స్పైనల్ కార్డ్, దీనికి కూడా దేవుడు షాక్ అబ్జార్బర్ ఇచ్చిండు. ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటారు. డిస్క్ ప్రొలాప్స్ అయింది, నొప్పి అవుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి అనేసి మీరు విన్నారు. అరికాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, తొడలో తిమ్మిరు వస్తుంది, స్పర్శ ఉంటలేదు. ఇట్లా చాలా మంది వస్తారు మన దగ్గరికి, ఇట్లా నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి అంటారు. ఎందుకంటే వాళ్ళకు నడుములో డిస్క్ ప్రొలాప్స్ అయి ఉండొచ్చు. దాంతో ఏమైతుంది, స్పైనల్ కార్డ్ ఏమో కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు అది నరం కదా, ట్రాన్స్ఫార్మర్ కి ఒక పార్ట్ కదా, మెయిన్ వైర్ కదా. మెయిన్ వైరే కంప్రెస్ అయినప్పుడు ఈ బిల్డింగ్ లో ఉన్న లైట్లు ఫ్యాన్లు సరిగా నడుస్తాయా? నడవవు. ఇక్కడ కూడా అదే అవుతుంది, ఎలక్ట్రికల్ ఇంపల్స్ సరిగా పాస్ అయితే లేదు. ఒక పేషెంట్ వచ్చి ఏమంటున్నారు, నేను ఛాయ్ తాగుదాం అనేసి కప్ లేపుతున్నా, కప్ పడిపోతుంది, గ్రిప్పింగ్ ఉండట్లేదు, బలం ఉంటలేదు. ఎందుకు అంటే ఆయనకు షుగర్ వ్యాధి ఉంది, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆయనకు కప్ పట్టుకోనికి వస్తలేదు సరిగా, ఎందుకంటే నరాలు బలం లేదు. ఎందుకు? పెరిఫరల్ న్యూరోపతి డెవలప్ అయింది పేషెంట్ కి. అట్లనే ఏమైతుంది, ఒక్కొక్కసారి మీరు పక్షవాతం అన్నారు. మెయిన్ నరం ఇది ఒకటే కాదు, బ్రెయిన్ అయితే ట్రాన్స్ఫార్మర్ కదా మొత్తం. ఈ ట్రాన్స్ఫార్మర్ లో వర్షం అయినప్పుడు ఏమొస్తుంది, పెద్ద డబ్ అనేసి సౌండ్ వస్తుంది, అన్ని లైట్లు ఫ్యాన్లు బంద్ అయిపోతాయి కదా, అవునా కదా. ఏమైతుందంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయి కదా, బ్రెయిన్ కి రక్తం తీసుకొని పోతాయి. నరాలు చక్కగా పనిచేయాలంటే రక్తం కరెక్ట్ గా పోవాలి బ్రెయిన్ కి. ఇప్పుడు ఏమైతుందంటే రక్తనాళ కూడా బడ్డనేసి బస్ట్ అయింది అనుకోండి, లీకేజ్ ఉంటది కదా. ఇప్పుడు ఈ నాళ పైపులు ఉంటాయి కదా, అవి లీకేజ్ అయితే ఏమైతుంది, ఓవర్ఫ్లో అవుతాయి. అట్లనే ఓవర్ఫ్లో రక్తం బ్రెయిన్ లో అవుతుంది, రక్తనాళ పగిలిపోవడం వల్ల. అది ఓవర్ఫ్లో అయితే అది హెమోరేజిక్ అంటారు. ఒక్కొక్కసారి ఏమైతుంది, వర్షం వస్తే నాళ జామ్ అయిపోతుందా, అప్పుడు వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారా? అట్లనే ఏమైతుందంటే కొన్నిసార్లు ఏది పడితే అది తినడం వల్ల, బరువు పెరగడం వల్ల, బీపీ రావడం వల్ల, షుగర్ రావడం వల్ల మన రక్తనాళాల్లో కూడా చెత్త అక్యుములేట్ అవుతుంది. దాన్ని ఎథిరోస్క్లిరోసిస్ అంటారు. ఆర్టీరియోస్క్లిరోసిస్ అంటే ఆర్టరీస్ లో అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది, రక్తం అయితే పోతుంది, ఒక్కొక్కసారి అది ఎంబోలై అయిపోతుంది. అంటే ఏంది, ఆ చెత్త ఏదైతే ఉంది కదా, అది క్లాట్, అది అక్కడ నుంచి డిటాచ్ అయిపోతుంది. ఇప్పుడు కాళ్ళలో ఉంది, డిటాచ్ అయిపోయింది, చిన్నగా ఉంది, రక్తనాళాల్లో తిరిగి 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 బ్రెయిన్ వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రెయిన్ లో జామ్ అయిపోతుంది అది. అప్పుడు ఏమైతుంది, రక్తం ఆగిపోయింది. ఇప్పుడు ఆక్సిజన్ లేదంటే మనం బతకచ్చా? లేదు. ఎందుకు బతకలేం? ఎందుకంటే అన్ని పనులు నడిచేది ఆక్సిజన్ మీద. బ్రెయిన్ కి ఆక్సిజన్ ఆగిపోయింది ఆ స్పాట్ లో, అప్పుడు కూడా పక్షవాతం అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఆగిపోయింది, బ్లడ్ ఆగిపోయింది, న్యూట్రియంట్స్ ఆగిపోయినాయి. అట్లా దీన్ని ఇస్చిమిక్ స్ట్రోక్ అంటారు. అది హెమోరేజిక్ స్ట్రోక్. పక్షవాతం, చేతులు కాళ్ళు పడిపోయినాయి, లెఫ్ట్ హ్యాండ్ పని చేస్తలేదు, లెఫ్ట్ లెగ్ పని చేస్తలేదు. ఎందుకంటే నరంలో మెయిన్ నరంకి డ్యామేజ్ అయింది. ఇది హోమియోపతి తోటి రికవర్ అవుతుందండి. హోమియోపతి తోటి ఇది రికవర్ అవుతుంది. మన దగ్గర చాలా మంది ఉన్నారు ఇట్లా, ఎక్కడెక్కడ నుంచో వస్తారు. ఇది పక్షవాతంకి కూడా చాలా మంచి మందులు ఉంటాయి హోమియోపతిలో. మళ్ళా ఇట్లా నరాల నొప్పులు, చేతుల్లో బలం ఉంటలేదు, మొత్తం రోజు నాకు నీరసంగా ఉంటుంది, ఇట్లా కప్పె పట్టుకుంటే పడిపోతుంది, నాకు నా సిగ్నేచర్ చేయనీకి వస్తలేదు అనేసి వచ్చిండ్రు ఒకరు. అది కూడా నరాలకి సంబంధించిన వ్యాధి. మళ్ళీ అరికాల్ మంటలు, చెప్పులు జారిపోతున్నాయి, షూస్ వేసుకోవడానికి వస్తలేదు,
ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అయితే స్పైనల్ కార్డ్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కరెంట్ సరిగా పాస్ కాదు. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ లో ఏమైనా ప్రాబ్లం అయితే కరెంట్ అసలు మొత్తానికి బంద్ అయిపోతుంది. మరి బయట ఎట్లయితే వర్షం అయితే డబ్బని పేలిపోయి బంద్ అయిపోతుంది కదా, ఇక్కడ కూడా అదే అవుతుంది కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ వస్తలేదు, ఓకే అప్పుడు ఇట్లా పక్షవాతం అవుతుంది. అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది కాదు, ఫ్యూజ్ ఉడాయించిపోయింది మొత్తం. మరి అట్లా అయితే అది కూడా హోమియోపతి తోటి రికవర్ అవుతారు. అయితే ఇది జస్ట్ పక్షవాతం ఎట్లా నరాలకి సంబంధించింది, మళ్ళా ఈ నీరసం గాని నొప్పులు గాని నరాల నొప్పులు గాని ఎట్లా సంబంధించింది. మళ్ళా ఇంకోటి మీకు అడుగుతా, మీ గెస్ కొట్టండి. న్యూరాన్స్ అనేసి నరాలకు సంబంధించి కణాలు ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి మన శరీరంలో? జనరల్ గా కొన్ని కోట్లలో ఉంటాయి, కొన్ని కోట్లు ఉంటాయని. కొన్ని కోట్లు అంటే ఎన్ని కోట్లు? మేబీ 1-2 crores. 1-2 crores అని అనిపిస్తుంది కదా మీకు. మన బాడీలో నరాలు ఉంటాయి కదా, ఈ దీని కణాలు 10,000 కోట్లు ఉంటాయి. 10,000 crores. ఒక డ్యామేజ్ అయినా అంతేనా? ఒక డ్యామేజ్ అయిందంటే మళ్ళా ఇప్పుడు చూడండి, మతి మార్పు ఓల్డ్ ఏజ్ లో పెరుగుతుందా? ఈ ఏజ్ లో కూడా పెరుగుతుంది చైతన్య గారు. అందరికి ఏం తెలియదు అంటే నరాలు డ్యామేజ్ అయితే కూడా మతి మార్పు అవుతుంది. ఓ వామ్మో. ఏజ్ రిలేటెడ్ ఎట్రోపీ అనేసి రాస్తారు. బ్రెయిన్ ది MRI తీస్తే అది ఏంటంటే బ్రెయిన్ లో ఉన్న నరాలు చచ్చిపోతున్నాయి ఏజ్ తోటి. అది చచ్చిపోతే మళ్ళా రాదు. పిల్లలు ఫోన్ చూస్తారా, గంటలు గంటలు చూస్తారా, దాని వల్ల కూడా ఈ నరాలు చచ్చిపోతాయి. రేడియేషన్ ఎఫెక్ట్ అండి. అది పట్టుకొని చూసి వాళ్ళ నరాలు డ్యామేజ్ అవుతున్నాయి, చచ్చుబడిపోతున్నాయి. అయితే ఏంది అంటే పక్షవాతంకి కారణం కూడా మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నరాలు డ్యామేజ్ అయినాయి, కానీ దేని వల్ల డ్యామేజ్ అయింది? బీపీ సడన్ గా పెరిగిపోయింది అనుకో, రక్తనాళ పెరిగిపోతుంది. అట్లనే బీపీ ఎన్నో రోజుల నుంచి కొద్దిగా హై ఉంటుంది, కొద్దిగా కన్నా కొద్దిగా ఇంకా హై ఉంటుంది అనుకోండి. ఏమైతుంది? అథీరోస్క్లిరోసిస్, కొలెస్ట్రాల్ పెరగడం, బాడీలో ట్రైగ్లిసరైడ్స్ పెరగడం, దీంతో అథీరోస్క్లిరోసిస్ అవుతుంది. దాంతో బీపీ ఇంకా పెరుగుతుంది. రక్తనాళ ఇంత ఉండాలి థిక్నెస్, కానీ దీంట్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఆ థిక్నెస్ ఇంత అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ తోటి పోతుంది కదా బ్లడ్, అప్పుడు కూడా ఇట్లా ఎంబోలై కూడా ఫామ్ అవుతుంది. చెప్పినా కదా చెత్త జమ అవుతుంది అని, ఇట్లా నాళల్లో ఇట్లా చెత్త జమ అవుతుంది, అట్లా అది పోయి బ్రెయిన్ లో స్టిక్ అయిపోతుంది. ఇది నరాల సంబంధించిన ఒక పెద్ద రహస్యం అనుకోండి, చరిత్రం. సో బ్రెయిన్ లో గానీ బాడీలో గానీ ఈ నరాలు వీక్ కాకుండా అట్లీస్ట్ హోమ్ రెమెడీగా మేము రెగ్యులర్ గా ఏమైనా చేసుకోవాలి అంటే ఏం సూచిస్తారు? చేతులతో కప్పట్టుకోనికి వస్తలేదు డాక్టర్ గారు అంటారు కదా, ఇట్లా టైట్ చేయడానికి కూడా వస్తలేదు, బలం ఉంటలేదు అంటే ఈ నరాలు షుగర్ వ్యాధి వల్ల కూడా ఎఫెక్ట్ అయితే, లేదంటే ఇక్కడ మెడలో ఉన్న స్పైనల్ కార్డ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఎఫెక్ట్ అయితే కదా. దీనికి మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. 2 లవంగాలు, 2 ఇలైచీలు, ఇంత వాము, ఒక చిట్కా వాము, ఇవి 3 మీరు గోరువెచ్చ నీళ్ళలో దంచేసి కలుపుకోండి, తాగండి 2 పూటలు. ఒక టీ కాఫీ లాగా, పొద్దుగాల ఒకసారి, పొద్దుకి ఒకసారి. ఇది కొద్దిగా మీకు నరాల బలహీనతలో రిలీఫ్ ఇస్తుంది. ఇది రెగ్యులర్ గా చేయండి. పూర్తిగా తగ్గుతుందని మనం చెప్పట్లేదు, కానీ కొంచెం రిలీఫ్ ఉంటుంది, జర రిలాక్స్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మయ్య జర నొప్పి జర తగ్గినట్టు అనిపిస్తుంది అనేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.